హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అపూర్వాస్ వ్లాగ్స్. సో చాలా డేస్ తర్వాత వెల్కమ్ చెప్తున్నాను. ఐఎమ్ సో సారీ, కొంచెం వర్క్ ఉండడం వల్ల నేను వ్లాగ్స్ అప్లోడ్ చేయలేకపోయాను, వీడియోస్ కూడా ఎలాంటివి అప్లోడ్ చేయలేదు. బట్ ఐల్ ట్రై టు బీ రెగ్యులర్ ఇప్పుడు కొంచెం. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి ఒక డే వ్లాగ్ అనమాట. పాసిబుల్ అయినంత వరకు నేను షూట్ చేస్తాను. రేపు మా నాన్నగారి బర్త్డే, సో దాని వ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఏం సర్ప్రైజ్ ఇచ్చాను, ఏం ప్రిపేర్ చేశాను, ఇవి కూడా చూపిస్తాను. రేపు వచ్చేసి యాక్చువల్లీ ఇక్కడ చాలా రెయిన్స్ పడుతున్నాయి. మేబీ ఎటైనా వెళ్ళడం పాసిబుల్ అవుతుందో లేదో నాట్ ఎగ్జాక్ట్లీ ష్యూర్, బట్ ఇఫ్ పాసిబుల్ ఐ ట్రై టు షో. ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి నేను స్వీట్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. మా డాడీకి గులాబ్ జామున్ చాలా ఇష్టం, సో ఐ ప్రిపేర్ ఇట్. డాడీకి సర్ప్రైజ్గా ప్రిపేర్ చేద్దాం. ఏం చేస్తున్నావు అపూర్వ? డాడీ కోసం సర్ప్రైజ్గా గులాబ్ జామున్ ప్రిపేర్ చేస్తున్నా. ఓకే, ఇదేనా? వావ్, సూపర్. థ్యాంక్ యూ మమ్మీ, చాలా బాగా చేసావు. బర్త్డే నాన్న. థ్యాంక్ యూ. విష్ హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. విష్ హ్యాపీ బర్త్డే అల్లుడు గారు. థ్యాంక్ యూ అండి. నాకు బర్త్డే విషెస్ చెప్పిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. సో మా డాడీకి ఇప్పుడు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్నాను. ఇది యాక్చువల్లీ నేను పెద్దది ప్లాన్ చేద్దాం అనుకున్నాను, వర్క్ ఉండడం వల్ల అవ్వలేదు. సారీ, నెక్స్ట్ టైం పక్కా పెద్దది ఇస్తాను. ఇది ఒక చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ ఫ్రమ్ మై సైడ్. ఇది అన్బాక్స్ ఎందుకు చేసిందంటే నేను సర్ప్రైజ్ అక్కడ హ్యాంగ్ చేసిన, డాడీ చూస్తాడేమో అని, బట్ చూడలేదు. సో హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ. ఈసారికి చిన్న గిఫ్ట్. నాకు నువ్వే పెద్ద గిఫ్ట్ అమ్మా ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. యాక్చువల్లీ మా ఫాదర్ బర్త్డే అని చెప్పాను కదా, ఆ రోజు వ్లాగ్ డిస్కంటిన్యూ అయింది బికాజ్ మేము ఎటు వెళ్ళలేకపోయాం రెయిన్స్ వల్ల. చాలా హెవీ ఉండే రెయిన్స్ అప్పుడు. సో ఈరోజు వెళ్దాం అనుకున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది చూసేయండి. లెట్స్ గో. వెళ్తున్నాం చెప్పండి. టెంపుల్. యాక్చువల్లీ నాన్న బర్త్డేకి నేను సర్ప్రైజ్ ఇవ్వాలి, బట్ డాడీ సర్ప్రైజ్ ఇస్తున్నాను అనమాట. మరి మనతోనే మేము స్వర్ణగిరికి స్టార్ట్ అయిపోయాము. మాకు జర్నీ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 1 hour 45 minutes పట్టింది. ఇది భువనగిరి ఫోర్ట్. ఆల్మోస్ట్ హోటల్ వివేరా దాటాక 6 to 7 kilometers ఫైనల్లీ స్వర్ణగిరి టెంపుల్ వచ్చేసింది. మేము వెళ్ళింది ఎంట్రీ 1. గ్రీనరీ మాత్రం చాలా చాలా బాగుంది. రోడ్స్ కొంచెం బాగాలేదు, చాలా స్పీడ్ బ్రేకర్స్ కానీ, ఇంకా రోడ్స్ మాత్రం డెవలప్ చేయాలి కొంచెం. టెంపుల్ ఎంటర్ అయిన దగ్గర నుంచి మనకి పీపుల్ ఉన్నారు అక్కడ గైడ్ చేయడానికి, అది మాత్రం చాలా బాగా టేక్ కేర్ చేస్తున్నారు. అండ్ ఎవ్రీవేర్ అక్కడ బోర్డ్స్ ఉన్నాయి, వే టు పార్కింగ్ అనేసి. అండ్ స్టెప్స్ వే ఒకటి ఉంది, పార్కింగ్ వే ఒకటి ఉంది. స్టెప్స్ ఎక్కి వెళ్ళే వాళ్ళు స్టెప్స్ ఎక్కి వెళ్ళొచ్చు, అది నేను వీడియోలో లాస్ట్లో చూపించా. అండ్ ఇక్కడ డైరెక్ట్ పార్కింగ్ నుంచి కూడా టెంపుల్లోకి ఎంటర్ అవ్వచ్చు. అండ్
అండ్ అక్కడ ఇలా వెహికల్స్ కూడా ఉన్నాయి, ఎవరైనా ఎక్కాలనుకుంటే కూడా ఎక్కొచ్చు. టెంపుల్ యాంబియన్స్ కానీ ఆర్కిటెక్చర్ కానీ చాలా మెస్మరైజింగ్ అనిపించింది. అందరూ మస్ట్ విజిట్ ఈ టెంపుల్, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళు మానేపల్లి జ్యువెలర్స్ వాళ్ళు. చాలా అంటే నీట్గా టేక్ కేర్ చేస్తున్నారు, ఏది అయినా కూడా ప్రతిదీ ప్రాపర్గా టేక్ కేర్ చేసి. అండ్ దర్శనం దగ్గర కూడా చాలా మంచిగా అనిపించింది, దర్శనం కూడా చాలా చాలా బాగా అయింది. ఈ టెంపుల్కి ఒక స్పెషాలిటీ ఉంది అంటారు కదా, ప్రతి టెంపుల్ దేనికి ఒకదానికి ఫేమస్ అని. అలా ఈ టెంపుల్ వచ్చేసి స్వర్ణ గోపురంకి ఫేమస్. గోల్డెన్ ప్లేటెడ్ గోపురం ఉంటుంది, మీరు ఇక్కడ వీడియోలో చూసినట్టయితే కనిపిస్తుంది. ఆ గోపురం ఒకటే గోల్డెన్ కలర్లో ఉంటుంది, అది చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఇక్కడ అన్నదానం వీళ్ళు ఇది కూడా రీసెంట్గా స్టార్ట్ చేశారంట. ఈ టెంపుల్కి ఆర్టీసీ బస్సెస్ ప్రొవిజన్ కూడా ఉంది, ఆటోస్లో కూడా వెళ్ళొచ్చు. అండ్ ఆర్టీసీ బస్సెస్లో వెళ్ళే వాళ్ళు ఇక్కడ స్టెప్స్ నుంచి కూడా వెళ్ళొచ్చు, ఇక్కడ ఆగి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. దర్శనం అయిపోయింది, మేము ఇంటికి రిటర్న్ అవుతున్నాం. మమ్మీ ఎలా అనిపించింది? చాలా బాగుంది, దేవుని సన్నిధిలోనే అక్కడే ఉండిపోవాలనిపించింది. అవునండి, నిజంగా టెంపుల్ చాలా చాలా బాగుంది, అసలు చాలా హ్యాపీ అనిపించింది, చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. ఉండిపోవాలనిపించింది అంటే వాళ్ళు ఉండలేరు కాబట్టి ఇంటికి పోయింది. వేసేసాడు, బాగా వేసేసాడు. మీకు ఎలా అనిపించింది నాన్న? సూపర్. ఏంటన్నా ఇది, ఎవరైనా చూస్తే సన్ గ్లాసెస్ పెట్టుకొని కార్ నడుపుతున్నావు అంటారు, అందరు బ్లాగ్ లో చూస్తారు. సన్ గ్లాసెస్ పెట్టుకోకుండా మూన్ గ్లాసెస్ పెట్టుకుంటారా? ఓహో, కామెడీ చేస్తున్నావా? సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అపూర్వాస్ వ్లాగ్స్. ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు వచ్చిన సపోర్ట్. అండ్ చాలామంది నాకు పర్సనల్ డిఎమ్స్ చేశారు, చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మొత్తం చూడండి. Please do like, share and subscribe. Thanks for watching. Bye guys.